అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయమనుకున్న కాంగ్రెస్ సీనియర్లకు ఊహించని దెబ్బ తగిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవుతామనుకున్న వారు కూడా ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో వారి గురి లోక్సభపై పడింది. ఇటీవలే జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడంతో తెలంగాణ సీనియర్లు కూడా ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని భావించి పార్లమెంట్ కి వెళ్లాలని చూస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఆదిలాబాద్ వరకు అన్ని జిల్లాల్లోనూ బలమైన నేతలు లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులకే మెజారిటీ రావడం గమనార్హం. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్లమెంట్ కే పోటీ చేయాలని భావించారు. కానీ అసెంబ్లీ బరిలో నిలిచి ఓడిపోయారు. ఇప్పుడు పార్లమెంట్ పై దృష్టి పెట్టారు. ఒకవేళ కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంటే రేణుకా చౌదరి బరిలో ఉండొచ్చు. మరి అప్పటికి కూటమి ఉంటుందా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇక మహబూబాబాద్ లో మాజీ ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆయన ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక నల్గొండ నుంచి పోటీ చేస్తున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ప్రకటించేశాడు. జానారెడ్డి కూడా భువనగిరి నుంచి లోక్సభకు పోటీ చేసే యోచనలో ఉన్నాడు. ఇక లోక్సభ ఎన్నికల్లో పోటీకి రేవంత్ రెడ్డి, డీకే అరుణ లాంటి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఒకరు మహబూబ్ నగర్, మరొకరు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయొచ్చని టాక్. ఆదిలాబాద్ నుంచి రమేష్ రాథోడ్, నిజామాబాద్ నుండి మధుయష్కి గౌడ్ వంటి సీనియర్లు రేసులో ఉన్నారు. అలాగే కరీంనగర్ నుంచి పొన్నం, ఇలా పలు నియోజకవర్గాల్లో సీనియర్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాహుల్ కూడా గెలుపు గుర్రాలను బరిలో దించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి వంటి వారికి ఓటర్లలో ఇప్పటికే సానుభూతి కనిపిస్తోంది. ప్రజల కోసం కష్టపడినా ఓడిపోయారనే భావన ప్రజల్లో ఉంది. దాంతో వారికి అనుకూల పవనాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో మోడీ వర్సెస్ రాహుల్ అన్నట్లుగా సాగుతాయి కాబట్టి కేసీఆర్ ప్రభావం అంతగా ఉండదని, అసెంబ్లీ పార్లమెంట్ వేరు కాబట్టి రాహుల్ ప్రధాని అయితే ఏమి చేస్తామో చెప్పి ప్రజలను మెప్పించగలమని ఆయా నాయకులు భావిస్తున్నారు. అయితే ఒక్క అసెంబ్లీనే నెగ్గలేని వారు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండే లోక్సభ స్థానంలో ఎలా గెలవగలరు అని కూటావారు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు రాహుల్ కి లేఖ కూడా రాసినట్టు తెలుస్తుంది. మరి ఆయన ఎలా స్పందిస్తాడు అనేది ప్రశ్నార్థకమే. ఒకవేళ రాహుల్ ఓకే అంటే సీనియర్స్ పార్లమెంట్ బరిలో దిగడం ఖాయమని తెలుస్తుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.